హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, సూర్యం ఆశ్రమంలో ఉండి శంకర్ కుటుంబాన్ని మహేశ్వరి నుండి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి చలపతి వస్తాడు. సూర్యం ఏదో ఆలోచించడాన్ని చూసి చలపతి సూర్యంతో, ఏంటి సార్, మీరు ఇంకా శంకర్ప్రసాద్ గారి గురించే ఆలోచిస్తున్నారా అని అంటాడు. అప్పుడు సూర్యం, అవును చలపతి గారు, ఎన్ని విధాలుగా ఆలోచించినా ఆ మహేశ్వరిని శంకర్ ఇంట్లో నుండి ఎలా పంపించాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు చలపతి గారు అని సూర్యం అంటాడు. అప్పుడు చలపతి గారు, చూడండి సార్, ఆ మహేశ్వరి మామూలుది కాదు. మన దగ్గరే ఎంతో నమ్మకంగా ఉంటున్న నారాయణ్ని డబ్బుతో కొనేసి తను ఏం చేసిందో చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు మన కదలికలు తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఎవరో తన మనుషులు ఉండే ఉంటారు సార్. ఆ మహేశ్వరి అంతకి తెగించిందంటే దానికి కారణం మన ప్రతి ఒక్క మూమెంట్ ఆ మహేశ్వరికి ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. కానీ మనకి మాత్రం ఆ మహేశ్వరి గురించి ఎలాంటి విషయాలు తెలియడం లేదు. అందుకే మనం కూడా ఆ మహేశ్వరి ప్రతి కదలికని తను ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తుందో తెలుసుకోగలిగితే ఆ మహేశ్వరిని కట్టడి చేయడం చాలా సులభం అవుతుంది సార్ అని చలపతి చెప్తాడు. చలపతి మాటలు విని సూర్యం కూడా ఆలోచిస్తూ, నిజమే చలపతి గారు, మీరు చెప్పింది ఏదో బాగుంది, కానీ ఇప్పటికిప్పుడు మనకి అంత నమ్మకం గల మనుషులు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక అతను వచ్చి సూర్యంతో, సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్ అని అంటాడు. అప్పుడు సూర్యం, ఎవరై ఉంటారు, లోపలికి రమ్మని చెప్పు అని అంటాడు. ఇక చెప్పగానే అతను వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తారు. వాళ్ళు లోపలికి రాగానే వాళ్ళని చూసి సూర్యం చాలా సంతోషపడతారు. వాళ్ళు ఎవరో కాదు, డాక్టర్ అమ్మ ఇంకా నూకాలు. చాలా రోజుల తర్వాత డాక్టర్ అమ్మని చూసి సూర్యం చాలా సంతోషపడతాడు. ఇక వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడి, అమ్మ మీరా, నమస్కారం అమ్మ, ఇన్నాళ్ళు ఏమైపోయారు అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ అమ్మ కూడా సూర్యంకి, నమస్కారం సూర్యం గారు అని చెప్పగానే ఇక సూర్యం, కూర్చోండమ్మా అని అంటాడు. ఇక చలపతి కూడా డాక్టర్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ అమ్మ, పర్వాలేదు సూర్యం గారు, నేను ఇంకా మీకు గుర్తున్నానా అని అంటుంది. అప్పుడు సూర్యం, ఎంత మాట అమ్మా, మీరు నా స్నేహితుడు శంకర్ కుటుంబాన్ని నిలబెట్టిన దేవత మీరు. నా చెల్లెలు పూర్ణ కారు యాక్సిడెంట్లో అసలు చనిపోతుంది అనుకున్నాం, కానీ మీరే నమ్మకంతో ప్రయత్నించి నా చెల్లెలు పూర్ణకి ప్రాణం పోశారు, తనకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు, నా స్నేహితుడి కుటుంబాన్ని నిలబెట్టారు. అలాంటి దేవతని మేము ఎలా మర్చిపోతాం అని సూర్యం అంటాడు. అది విని పక్కనే ఉన్న నూకాలు, నేను చెప్పాను కదా అమ్మగారు, బాబుగారు మననేమి మర్చిపోరు అని, నేను చెప్పిందే నిజమైంది చూడండి అని నూకాలు అంటుంది. ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ అమ్మ సూర్యంతో, ఏంటి సూర్యం గారు, మీ గురించి నేను ఏదేదో వింటున్నాను, మీరు శంకర్ ఏవో గొడవల వల్ల దూరం అవుతున్నారని విన్నాను, నిజమేనా అని అంటుంది. అప్పుడు సూర్యం, నిజమేనమ్మా, కొన్ని అపార్థాల వల్ల శంకర్ నన్ను చాలా అపార్థం చేసుకున్నాడు, వాడు నన్ను దూరం పెడుతున్నాడు అని సూర్యం అంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మ, ఏమైందండి అని అడిగితే అప్పుడు సూర్యం జరిగిన విషయం మొత్తం కూడా డాక్టర్తో చెప్తూ ఉంటాడు. ఆ రోజు రేఖ చేసిన కుట్రలో అనుకోకుండా వర్ష తప్పిపోవడంతో శంకర్ తనని ద్వేషిస్తున్నాడు అని సూర్యం డాక్టర్తో చెప్తూ ఉంటాడు. ఇక అది విని డాక్టర్, అదేంటండి శంకర్ గారు అలా ఎలా అంటున్నారు, శంకర్ గారిని మీరు ఎంత అభిమానించారో మా అందరికీ తెలుసు, తను కళ్ళు పోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీ కళ్ళని కూడా శంకర్ గారికి త్యాగం చేయాలన్న గొప్ప స్నేహం ఇది, అలాంటి మిమ్మల్ని శంకర్ దూరం పెట్టడం ఏంటి, ఇదంతా చూస్తూ
మా అర్చన ఎలా ఊరుకుంటుంది అని అంటుంది. అప్పుడు సూర్యం, ఇప్పుడు వాడు ఎవ్వరి మాటలు వినే పరిస్థితుల్లో లేడమ్మా. ఆ మహేశ్వరి మాటలు తప్ప. ఆ మహేశ్వరి ఆ ఇంట్లో చేరి నా స్నేహితుడి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది. నా స్నేహితుడి కుటుంబాన్ని నాశనం చేసి వాడికి ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తుంది. అది వాడికి అర్థం కావట్లేదు అని సూర్యం అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మ, ఏంటండి మహేశ్వరి అంటే పూర్ణాన్ని చంపాలని చూసిన మనిషే కదా అని అంటుంది. అప్పుడు సూర్యం, అవునమ్మా, ఒకప్పుడు నా చెల్లెలి పూర్ణాన్ని చంపాలని చూసి శంకరాస్తిని మొత్తం కాజేయాలనుకున్న మహేశ్వరి మళ్ళీ మారిపోయానని చెప్పి ఆ ఇంట్లో చేరింది. కానీ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. మళ్ళీ అదే ఆశతో శంకర్ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అది వాడికి అర్థం అవ్వట్లేదు అని సూర్యం అంటాడు. అది విని డాక్టర్ నూకాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే నూకాలు, అదేటి బాబు, అర్చనమ్మ గారి పానాలు తీయాలనుకున్న దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. ఆ బాబుగారి కోసం మీరు ప్రాణాలు కూడా ఇవ్వాలనుకున్నారు. అలాంటి మిమ్మల్ని ఇలా అపార్థం చేసుకుంటున్నారేటి అని నూకాలు అంటుంది. ఇక అప్పుడే సూర్యం, ఏం చేద్దాం నూకాలు, అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటిది అని శంకర్ అంటాడు. ఇక నూకాలు కోపంగా, నేను అక్కడ ఉండనైతిని బాబు, దాన్ని ఉప్పు పాతరేసేదాన్ని అని నూకాలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే సూర్యంకి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే డాక్టర్ అమ్మతో, అమ్మ, మీరు నాకు ఒక సాయం చేస్తారా నా స్నేహితుడి కుటుంబాన్ని నిలబెట్టడానికి అని అంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మ, ఎంత మాట సూర్యం గారు, అది మీ స్నేహితుడి కుటుంబమే కాదండి, నా కూతురు అర్చన కుటుంబం కూడా. ఏ రోజైతే నా కూతురి మొహాన్ని పూర్ణ గారికి ఇచ్చానో ఆ రోజు నుండి పూర్ణ గారు నా కూతురు అయిపోయారు. అలాంటి నా కూతురు జీవితం నిలబెట్టడానికి నేను సాయం చేయనంటానా? చెప్పండి, ఏం చేయమంటారు అని అంటుంది. అమ్మ, ఆ మహేశ్వరి ఆ ఇంట్లో ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళతో ఏం మాట్లాడి వాళ్ళ మనసులు మారుస్తుందో నేను తన ప్రతి కదలికని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసం మన నూకాల్ని శంకర్ ఇంట్లోకి పంపిస్తే మహేశ్వరి ఆట కట్టించొచ్చు అని అంటాడు. అది విని డాక్టర్ అమ్మ, చలపతి, నూకాలు కూడా ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడే డాక్టర్ అమ్మ, ఏంటి సూర్యం గారు మీరు అనేది అని అంటే అప్పుడు సూర్యం, అవునండి, ఆ మహేశ్వరి ఆట కట్టించి శంకర్ ఇంట్లో నుండి పంపించాలి అంటే నాకు నమ్మకంగా ఉండే ఒక మనిషి ఆ ఇంట్లో ఉండాలి. అది మన నూకాలే అయితే బాగుంటుంది, నాకు ఏ భయము ఉండదు అని సూర్యం అంటాడు. ఇక సూర్యం అంతలా అడిగేసరికి ఇక డాక్టర్ అమ్మ, సూర్యం గారు, నూకాల్ని ఆ ఇంటికి పంపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నూకాల్ని కూడా అడగాలి కదా అని అంటుంది. అప్పుడు నూకాలు, ఇంకా ఏటమ్మా అడిగేది, నన్ను ఆ ఇంటికి పంపించండి, దాని సంగతి ఏంటో చూస్తాను. పాపం మన అర్చనమ్మ గారు ఎంత బాధపడుతున్నారో ఏటో అని నూకాలు అంటూ ఉంటుంది. నూకాలు కూడా శంకరింటికి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో సూర్యం చాలా సంతోషపడతాడు. ఇక నూకాలు, చెప్పండి బాబు, ఎప్పుడు వెళ్ళమంటారు వాళ్ళింటికి, ఇప్పుడు వెళ్ళమంటారా అని అంటుంది. అప్పుడు సూర్యం, వద్దు నూకాలు, నువ్వు ఇలా ఉన్న పలంగా శంకరింటికి వెళ్తే మహేశ్వరికి అనుమానం వస్తుంది. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేలా నేను ప్లాన్ చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని సూర్యం అంటాడు. ఇక నూకాలు కూడా సరే అంటుంది. ఈ విధంగా సూర్యం ప్లాన్తో మహేశ్వరి ఆట కట్టించడానికి నూకాలు శంకర్ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.